హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు అప్డేట్? ఎస్, ఈరోజు మీ పర్సన్ నుంచి కొన్ని లవ్ మెసేజెస్ వచ్చాయి. అవి ఏంటి, ఎందుకు వచ్చాయి, వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అనేది చెక్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు వీడియోలో మీ పర్సన్ నుంచి లవ్ మెసేజ్ ఎందుకు వచ్చాయి అనేది డీకోడ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్న వారందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేనేమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము, దానికి కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి. అండ్ అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారోట్ రీడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రీకీ హీలింగ్, విచ్ క్రాఫ్ట్, న్యూమరాలజీ, టారోట్ స్పెల్స్, హీలింగ్ కోడ్స్, ఇవన్నీ కూడా సర్వీసెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ సర్వీసెస్ కావాలన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంది. ఓకే, లవ్, కెరియర్, ఫైనాన్సెస్, రిలేషన్షిప్స్, మ్యారేజ్ లైఫ్, ఏ ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నా, కోర్ట్ కేస్, నెగిటివిటీ, బ్లాక్ మ్యాజిక్, ఏ ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నా క్యాండిల్ మ్యాజిక్స్ ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు. వన్స్ నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్ వచ్చేసి గ్లామర్ స్పెల్ జార్ అండ్ అలాగే వశీకరణ ఇత్తర్. ఈ గ్లామర్ స్పెల్ జార్తో ఏంటి అని అంటే, ఒక సెలబ్రిటీకి ఎలా అయితే నేమ్ అండ్ ఫేమ్, ఫాలోయింగ్ ఎలా అయితే వస్తూ ఉంటాయో అలాగా మీకు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇది విచ్ క్రాఫ్ట్ బాటిల్ అనమాట. మీ పేరు గుండా మీ డీటెయిల్స్తో చేసే బాటిల్. ఓకే అండి, ఇది మీకు ఆన్లైన్లో డెలివరీ అనేది పంపిస్తాను చేసిన తర్వాత. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి వశీకరణ ఇత్తర్. ఈ వశీకరణ ఇత్తర్ అనేది చాలామంది బుక్ చేసుకొని వాడుతూ ఉన్నారు. మంచి రిజల్ట్ అనేది వస్తుంది అని నాకు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. చాలా థ్యాంక్స్ ఎవరైతే అప్డేట్స్ ఇచ్చారో వాళ్ళందరికీ. అండ్ వశీకరణ ఇత్తర్ వల్ల ఏంటంటే మెయిన్గా మీకుండే నెగిటివిటీ అనేది రిమూవ్ అయిపోతుంది, మీలో కాన్ఫిడెన్స్ని రైజ్ చేస్తుంది. అండ్ అలాగే మీ నుండి దూరం అయిపోయిన ప్రేమ, డబ్బు, అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి మీ దగ్గరికి చేరుస్తుంది. ఓకే, అంటే మీరు వాటిని తిరిగి అట్రాక్ట్ చేయగల ఎనర్జీ ఆరాలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఈ వశీకరణ ఇత్తర్ అనేది వాడడం వల్ల. ఓకే, ఇంకా ఎవరైనా బుక్ చేసుకోకుండా ఉంటే కనుక నాకు కాంటాక్ట్ చేయండి, బుక్ చేసుకోండి, మీకు ఆన్లైన్లో డెలివరీ అనేది పంపిస్తాం. ఓకే ఓకే రీడింగ్ వచ్చేసి లవ్ మెసేజెస్. మీ పర్సన్ నుంచి లవ్ మెసేజెస్ ఏమైతే వచ్చాయి, ఏమొచ్చాయి అనేది చెక్ చేద్దాము. యూనివర్స్, మా వ్యూవర్స్ పర్సన్ నుంచి ఏం లవ్ మెసేజెస్ వచ్చాయి, ఎందుకు వచ్చాయి, మా వ్యూవర్స్కి చెప్పండి. యూనివర్స్ ఏంటి? యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ. ఇది ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు కదా మీ పర్సన్. మీరు డిఫరెంట్గా ఉంటారంట మీ పర్సన్ చుట్టూ ఉన్న వ్యక్తులందరికన్నా. మీ పర్సన్ ఫీలింగ్ అది, అందుకే నచ్చరు కదా. అంటే వాళ్ళు అనలేదు, నేను అంటున్నాను. అది కరెక్టా కాదా చెప్పండి. ఓకే ఓకే తిరిగింది, నేను తర్వాత చెప్తాను. వై డూ ఐ ఫీల్ దిస్ వే? ఏం ఫీల్ అవుతున్నారో అది చూద్దాం, డీకోడ్ చేద్దాం. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. I am stuck in version of together us. I was hurt by you. అబ్బో, మీరు హర్ట్ చేశారంట మీ పర్సన్. ఓకే, ఏం హర్ట్ చేశారో కూడా చెప్దాం, మన పని అదే కదా. ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్. ఓకే,
వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్? అది లేకే కదా అసలు ఈ సిచ్యువేషన్ అంతా కూడా ప్రజెంట్. వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్? మీ పర్సన్ నిజాన్ని మీకెందుకు చెప్పలేకపోతున్నాను అని మీ పర్సన్ ఫీలింగ్. ఓకే ఓకే. డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. I can't promise you anything. I need to figure myself out. ఏ కాడికి అంటే ఇది నేను అంటున్నానండి, మీ పర్సన్ అంటలేదు. ఈ పర్సను మంచిగా ఉన్నా ప్రాబ్లం మీదే, చెడుగా ఉన్నా ప్రాబ్లం మీదే, ప్రాబ్లం వస్తున్నా ప్రాబ్లం మీదే, బాగున్నా మిమ్మల్ని దూరం పెడతారు, బాగోపోయినా మిమ్మల్ని దూరం పెడతారు, మంచిగా ఉన్నా మిమ్మల్ని దూరం పెడతారు, మంచిగా లేకపోయినా మిమ్మల్ని దూరం పెడతారు. ఈ పర్సన్, ఈ టైప్ ఆఫ్ పర్సన్, ఈ పర్సన్ ఏం పర్సన్? ఓకే, ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు అనేది చెక్ చేద్దాం. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఈ పర్సన్ లేట్ నైట్ అయితే క్రై చేస్తున్నారు అని చెప్పాలి. లేట్ నైట్ అంటే ఎవరికి తెలియకుండా అని చెప్పొచ్చు. 2 లేట్ నైట్స్ మీరు గుర్తొచ్చిన ప్రతి నైట్ ఈ పర్సన్ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే మీ పట్ల ఈ పర్సన్ చేసిన మెస్ అంటే ఏంటి? గందరగోళాలు అనమాట. అన్నిటినీ కలిపితే మెస్ అనమాట. ఈ మెస్ ఏదైతే ఉందో అది అంతా ఇంత కాదు. ఓకే, సో అందుకే ఈ పర్సన్ రిగ్రెట్తో కూడిన క్రై అంటే ఏడవడం. ఓకేనండి, ఇది ఫీల్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ మీ పర్సన్కి కొన్ని ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పాలి. మీరు ఇష్టమే ఈ పర్సన్కి, ఇష్టం లేక కాదు, బట్ మీతో ఉండాలంటే సమ్ ఆఫ్ మల్టిపుల్ ఏదో ప్రాబ్లమ్స్ ఏదో ముందుకు వచ్చి పడుతూ ఉన్నాయి. మీ పర్సను మీ నుండి లేదా మీతో వస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా ఇతర వ్యక్తుల నుండి వస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక ముందుగానే మిమ్మల్ని దూరం పెట్టడం అనమాట ఇన్సెక్యూరిటీస్ అంటే. ఓకే, అదే మాదిరి ఈ పర్సను ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. అదే రీజన్, ఈ మల్టిపుల్గా వస్తూ ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటూ ఉన్నాయో అది ఇతర వ్యక్తుల నుంచి లేదా ఇతర సిచ్యువేషన్స్ నుంచి ఆ వచ్చే ప్రాబ్లమ్స్ని టేక్ ఓవర్ చేయలేక ముందుగానే అసలు ఇదంతా తలనొప్పి ఎందుకని మిమ్మల్ని దూరం పెట్టడం. ఇక్కడ దురదృష్టం ఏంటంటే మీ విషయం ఏంటి, మీరేంటి, మీ ఎమోషన్ ఏంటి, మీరు మీ పర్సన్ పట్ల ఎంత నిబద్ధతగా ఉంటూ ఉన్నారు అనేది ఈ పర్సన్ చూడలేకపోతూ ఉన్నారు. ఇది అవునా కాదా నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇది ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయా? ఓకే, ఇదంతా ఒక ఎత్తు, బట్ ఐ కాంట్ టేక్ ఇట్ మోర్ అని చెప్పేసి ముందుగానే భయపడి లేదా ముందుగానే అనుకొని మిమ్మల్ని దూరం పెట్టడం లేదా మిమ్మల్ని పక్కన పెట్టడం అనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని పెడుతూ ఉన్న ఒక ఇది ఏదైతే ఉందో మిమ్మల్ని మెయిన్గా ఇప్పుడు పెయిన్కి గురి చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఎవరి గురించో ఆలోచించి, ఎవరి కోసమో ఆలోచించి మిమ్మల్ని, మీ ఇష్టాన్ని, మీ ఇంటెన్షన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని హర్ట్ చేసి మిమ్మల్ని పక్కన పెట్టి మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడం అనమాట. ఇది అత్యంత పెయిన్ అనేది మీకు ఇస్తుంది ప్రజెంటు అని ఇక్కడ రీడింగ్లో వస్తూ ఉంది. ఇది అవునా కాదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్ ఇదంతా చేస్తూ ఉన్నారు, మరి వాళ్ళకి తెలియక చేస్తున్నారా అంటే తెలుసు. మిమ్మల్ని ఎమోషనల్గా ఎంత బాధ పెడుతున్నారో ఆ బాధ అంతా కూడా మీ పర్సన్కి తెలిసి అసలు ఇదంతా ఎందుకు వస్తుంది, ఈ పెయిన్ ఎందుకు తీసుకుంటున్నాను, ఇది పెయిన్ ఎందుకు వస్తుంది, అసలు మన ఇద్దరికి మధ్యన ఈ పెయిన్ ఎందుకు అని ఈ పర్సన్ తనని తాను క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఇలా ఆలోచిస్తూ మిమ్మల్ని తను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెడుతూ మిమ్మల్ని బాధ పెడుతున్నాను అని తను మళ్ళీ బాధపడుతూ ఇలా
24/7, అట్లీస్ట్ 24/7. ఒక డేలో 24 అవర్స్ ఉంటే 12 అవర్స్ మీ గురించి ఆలోచిస్తున్నాడు అని అంటే మీరు నమ్ముతారా? కానీ ఈ పర్సన్ చేస్తుంది అదే. ఒకసారి మిమ్మల్ని బాధ పెడుతున్నానని కాసేపు, మీ వల్ల ఈ ప్రాబ్లం ఏదైనా వస్తే మీ వల్లే వచ్చిందని కాసేపు, ఇలా 24 అవర్స్లో 12 గంటలు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. అది కూడా మిక్స్డ్ ఫీలింగ్స్తో. ఓన్లీ కోపమా, ఓన్లీ ద్వేషమా, లేకపోతే ఓన్లీ ఈ రిగ్రెట్ ఫీలింగా కాదు. కాసేపు రిగ్రెట్, కాసేపు కోపం, కాసేపు ప్రేమ, కాసేపు ఎమోషన్, కాసేపు ఇదంతా ఎందుకు? ఇదంతా రావడానికి మీ వల్లే, మళ్ళీ మీ వల్లే. మొత్తం అంతా ఆలోచిస్తారు, బాగానే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇదంతా వీళ్ళ వల్లే. అసలు వీళ్ళు అనేవాళ్ళు మా లైఫ్లోకి రాకపోతే ఈ పర్సన్ నాకు ఇంత పెయిన్ అనేది ఉండేది కాదు. ఇది ఒకటి మళ్ళీ నెత్తిన ఒక బాంబు మీకు. ఇలా మీ గురించి మీ పర్సను మల్టిపుల్ ఎమోషన్స్తో 24 అవర్స్లో 12 అవర్స్ మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు రైట్ నా. ఓకే, అందుకే ఇక్కడ అన్ని క్వశ్చన్సే. ఇక్కడ చూడండి, ఈ పెయిన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, నీకెందుకు, నేను నిజాన్ని చెప్పలేకపోతున్నాను, నేను చెప్పిన నిజం ఇదే, వీళ్ళు చెప్పాలనుకున్న నిజం అదే. మిమ్మల్ని బాధ పెడుతున్నారనే విషయం వాళ్ళకి తెలిసి ఇతరుల కోసం మిమ్మల్ని బాధ పెడుతున్నాననే విషయం మీకు చెప్పలేకపోతూ ఉన్నారంట. ఇంకేముంది, వాళ్ళు చెప్పేదానికి ఎంత ఓపెన్ సినిమా లాగా కనబడుతూ ఉంటే. అవునా కదా? నాకు చెప్పండి. ఓకే ఓకే, మనం డీకోడ్ చేద్దాం, మన పని అదే కదా. ఓకే, యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ. మొదటి నుంచి అదే కదా మిమ్మల్ని, లేదా మీరు ఈ పర్సన్ని అట్రాక్ట్ చేయడానికి మెయిన్ రీజను మీరు ఎవరితో మ్యాచ్ అవ్వరు, మీరు ఎవరితో కలవరు. డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ వ్యక్తిత్వం, డిఫరెంట్ లుక్, ఇది అనేది ఉండడం వల్ల ఈ పర్సన్కి ప్రత్యేకంగా ఈ పర్సన్ మనసులో ప్రత్యేకమైన స్థానం అనేది ఎప్పుడో పడిపోయింది. మీరు అందుకే అట్రాక్ట్ చేశారని చెప్పాలి. ఓకే, చేసినా కూడా అన్నీ నచ్చినా కూడా మళ్ళీ వీళ్ళకేదో ఇబ్బంది అంట. ఓకే, ప్రజెంట్ అయితే తన చుట్టూ ఎంతమంది ఉన్నా, లేదా వీళ్ళు ఎంతమందితో రిలేషన్షిప్స్ పెట్టుకుని ఉన్నా, మీరు మాత్రం ఎవరికి మ్యాచ్ అవ్వరు, ఎవరికి సరిపోరు, అండ్ అలాగే డిఫరెంట్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఇది అవుతుంది. ఫెమినైన్ ఎనర్జీ, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫెమినైన్ ఎనర్జీని చూసినప్పుడల్లా, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఆడవాళ్ళల్లో ఎస్పెషల్లీ ఫెమినైన్ ఎనర్జీని చూస్తేనే వాళ్ళంత డిసిప్లిన్, వాళ్ళంత స్ట్రిక్ట్, వాళ్ళంత రెస్ట్రిక్షన్స్ని పాటించే వాళ్ళు ఎవరు ఉండరు. మోస్ట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఫెమినైన్ ఎనర్జీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి భయపడుతూ ఉంటారు. ఓకే, నిజానికి ఇక్కడ విషయం ఏంటంటే మీ పర్సన్కి మీరంటే ప్రేమ కన్నా భయం ఎక్కువ. ఇది అవునా కాదా నాకు చెప్పండి. ఓకే, యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ అని మీ పర్సన్ ఫీలింగ్. ఎందుకు చూద్దాం, మనం డీకోడ్ చేద్దామన్నాను కదా అందుకు. ఓకే, ఎందుకు? బికాస్ యు ఆర్ అండ్ మదర్, కేరింగ్ నేచర్, డిసిప్లైన్. నేను చెప్పాను కదా, ఇప్పుడు చెప్పాను క్వాలిటీస్. డిసిప్లైన్, రెస్ట్రిక్షన్స్గా మెయింటైన్ చేస్తారు, బౌండరీస్ని మెయింటైన్ చేస్తారు, స్ట్రిక్ట్ రూల్స్ని పాటిస్తారు. అది లవ్ కాదు, లవ్డ్ వన్స్ కాదు, ఎవరైనా సరే తప్పు తప్పు, ఒప్పు ఒప్పు. తప్పు చేశారా వాళ్ళకి మీకు ఇంత ఇష్టమైన వ్యక్తి అయినా సరే వాళ్ళకి శిక్ష వేయాల్సిందే. మీరు కూడా అదే బాప్తి. ఈ పర్సన్కి అదే భయం యాక్చువల్లీ. ఓకే, ఒక శాట్రాన్ ఎలా అయితే తప్పు చేసేలాగా చేసి మనిషిని తన స్వయ అనుభవంతో ఎలా అయితే నేర్చుకొని బయటకు వస్తాడో, అదే మాదిరి మీరు మీ పర్సన్ అని కూడా చూడకుండా మీ పర్సన్ తప్పు చేసినా కూడా వాళ్ళకు కూడా శిక్ష వేస్తూ ఉంటారంట. ఇందుకే మీరంటే భయం, ఇందుకే మీరంటే ఇష్టం. హేట్ బట్ లవ్ కాదు, ఒక రీజన్ అనేది నచ్చదు కానీ అందుకే ఇష్టం అన్నమాట మిమ్మల్ని చూసి.
ఓకే. ఓకే, మీరైతే అన్ని క్వాలిటీస్ నిండి ఉన్న ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లేదా ఇండిపెండెంట్ పర్సన్, అన్ని గుణాలు అన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అని మీ పర్సన్ నమ్ముతూ ఉన్నారు. ఓకే, అదే ఈ పర్సన్కి అదే ఫీలింగ్. నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతూ ఉంటాను? ఏం ఫీల్ అవుతున్నారు యూనివర్స్? వాళ్ళ మా వ్యూవర్స్ పర్సన్ ఏం ఫీల్ అవుతూ ఉన్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. నేను చెప్పాను ఇందాకే 24 అవర్స్లో 12 అవర్స్ ఇలా మిక్స్డ్ ఎమోషన్స్తో మీ గురించే ఆలోచిస్తున్నారు అని. ఎస్, నిజం ఇది. ఓకే, ఇన్ని క్వాలిటీస్ ఉన్న మిమ్మల్ని ఎందుకు తను దూరం పెట్టుకుంటున్నారు? ఇది మీ పర్సన్ ఇన్సెక్యూరిటీ. వాళ్ళు దీని గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఇన్ని గుణగణాలు ఉన్నాయి, ఇంత మంచి వ్యక్తి, ఇంత మంచిగా ఉండే పర్సన్ని నేను ఎందుకు దూరం పెడతా ఉన్నాను? ఎస్పెషల్లీ ఈ థర్డ్ పార్టీ లేదా ఇతర వ్యక్తుల కోసం ఎందుకు దూరం పెడుతున్నాను? ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎందుకు వీళ్ళు ఈ థర్డ్ పార్టీస్ ఇతర వ్యక్తులు ఉంటే వాళ్ళతో పాటు మీరెందుకు సమంగా ఉండరు అని మీ పర్సన్కి క్వశ్చన్స్ వేసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఉంటారు? మీరేమో ఒక డివైన్ ఫెమినైన్, ఎవరితో మ్యాచ్ అవ్వరు, ఎవరితో కలవరు, మీకు నచ్చింది మీకు నచ్చినట్టుగా ఉండాలి, అది మీ పర్సన్ అయినా సరే. ఈ క్వాలిటీ ఒక్కటే మీ పర్సన్కి ప్రాబ్లం అవుతూ ఉంది. ఓకే, ఇక్కడ అలా అనుకొని వాళ్ళు ఉన్నారు కదా థర్డ్ పార్టీస్, వాళ్ళతో వెళ్ళిపోదాం, వాళ్ళతో ఉన్నారు కదా, వాళ్ళు అందుబాటులో ఉన్నారు కదా అని మీ పర్సన్ వెళ్ళి వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారా అంటే మళ్ళీ మీరు కావాలి మీ పర్సన్కి. మళ్ళీ మీ గురించి ఏంటి, మీరేంటి, మీరు ఎలా ఉన్నారని మళ్ళీ మీ గురించి ఆలోచన. ఇలాగా ఈ పర్సన్ స్టక్ అయిపోయారు, ఆలోచన పరంగా మీ పర్సన్ స్టక్ అయిపోయారు అని మీ పర్సనే అనుకుంటున్నారు. ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని. ఓకే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, మీ పర్సన్ అయితే మిమ్మల్ని పంపించేదానికి, తన లైఫ్లో నుంచి పంపించేదానికి సిద్ధంగా లేరు. ఓకే, ఎందుకు యూనివర్స్? ఎందుకు? ఈ పర్సన్కి తెలుసు మీకు నచ్చని పని ఈ పర్సన్ ఎప్పుడూ చేస్తూ ఉంటారు అని. అంటే నచ్చని పని చేయడమే వీళ్ళ పని, అది నచ్చదు అని తెలిసినా చేస్తారు అని మీ బాధ. ఓకే, మీ పర్సన్కి తెలుసు థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్మెంటు లేదా థర్డ్ పార్టీస్ని మీ ఇద్దరికి మధ్యన తీసుకురావడం అనేది మీకు నచ్చదు అనే విషయం మీకు తెలుసు, ఆ పర్సన్కి తెలుసు. బట్ ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తూ ఉంది. అది మీకు నచ్చక మీరు బాధకి గురి అవుతున్నారు, మిమ్మల్ని బాధ పెట్టి మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ అలా అని మిమ్మల్ని వదిలేస్తారా అంటే మిమ్మల్ని వెళ్ళనివ్వలేరు, మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేరు. మీరు వెళ్ళడానికి, వీళ్ళ జీవితంలో నుంచి మీరు వెళ్ళడానికి ఈ పర్సన్ ససేమేర ఒప్పుకునే స్థితిలో ఇప్పుడు ప్రజెంట్ లేరు. వాళ్ళు ఉన్నా వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ మీరు ఉండాలి, ఉండేలాగా వీళ్ళు చేస్తారు ఫ్యూచర్లో మీ పర్సన్. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? నిజానికి ఇది నిజం. ఓకే, మీ పర్సన్ నిజంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే ఈ పర్సన్ పాస్ట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకొని, ఇక్కడ మీతో గడిపిన క్షణాలు, మీతో ఉన్న మూమెంట్స్ ఏవైతే నడిచాయో గతంలో, వాటిని గుర్తు చేసుకొని ప్రజెంట్ బాడీని క్యారీ చేస్తూ ఉన్నారు. తన వర్క్ మీద తను ఫోకస్డ్గా ఉండలేకపోతూ ఉన్నారు. మళ్ళీ ఈ పర్సన్స్తో రికాన్సిలియేషన్ చేస్తే లేదా రికాన్సిలియేషన్ అయితే తన లైఫ్లో ఉన్న ఈ బర్డెన్ తేలిక పడుతుంది అని అయితే మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఏంటంటే చేసే మిస్టేక్స్ అన్నీ వాళ్ళు చేసి, ఇక్కడ థర్డ్ పార్టీస్ వాళ్ళు, ఇతర వ్యక్తులు, ఇతర ఇన్సెక్యూరిటీస్ అని అవి ఇవి అని చెప్పి బాధ పెట్టిందేమో మిమ్మల్ని. ఈ పర్సన్ మీ వల్ల బాధపడుతున్నారంట. ఎందుకు? ఐ వాజ్ హర్ట్ బై యూ అంటే ఇక్కడ చూడండి ఎందుకు. యూనివర్స్ వై దిస్ కార్డ్ హియర్. ఈ పర్సన్
ఎమోషన్స్కి ప్రాక్టికాలిటీకి మధ్యన స్టక్ అయిపోయారంట. అది కూడా దానికి కారణం మీ వల్లేనంట. ఈ బర్డెన్ క్యారీ చేయడానికి కారణం మీరే, ఈ పర్సన్ స్టక్ అయి ఉండడానికి మీరే కారణం అంట. తను ఏం చేయలేకపోతూ ఉన్నారంట. మీ విషయంలో ఏం చేయలేకపోతూ ఉన్నారు, తన విషయంలో ఏం చేయలేకపోతూ ఉన్నారు, థర్డ్ పార్టీ విషయంలో ఏం చేయలేకపోతూ ఉన్నారు. అసలు ఈ పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్లో స్టక్ అయి ఉండిపోవడానికి కారణం మీరు. నిజమేనా? అది మీరేనా కారణం? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఈరోజు కామెంట్స్ అన్నీ చూస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు ప్రజెంటు మీతో నో కాంటాక్ట్లో ఉండుంటే కనుక, లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని ఈ పర్సనే పెట్టుంటే కనుక, దానికి రీజన్ మాత్రం మీరు ఈ పర్సన్ని హర్ట్ చేశారంట. అందుకే మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టారంట. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే కోపం, ఇక్కడ ఏంటంటే దూరం, ఇక్కడ ఏంటంటే నో కాంటాక్ట్, స్టక్ సిచ్యువేషన్. బట్ ఇక్కడ చూస్తే ఈ పర్సన్కి మీతో మాట్లాడాలి, లేకపోతే మీతో ఇన్వాల్వ్ అవ్వాలి, మీతో టైం స్పెండ్ చేయాలని కోరిక మాత్రం ఉంది. బట్ కోరిక వస్తూ ఉంది, మధ్యలో ఈగో కూడా వస్తూ ఉంది. నేను తగ్గడం ఏంటి, నేనేంటి, నేనెందుకు తగ్గాలి, వాళ్ళంతటా వాళ్ళు రావాలి నా లైఫ్లోకి అని ఈ దిక్కుమాలిన ఈగో ఒకటి ఈ పర్సన్కి. మీరంటే ఇష్టం, కోరిక, ఈ లస్ట్, మోహన్, సమ్ ఫీలింగ్స్ ఉన్నాయి కదా, ఈ పర్సనల్ ఫీలింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఈ దిక్మాలని ఈగో ఏదైతే ఉందో అది వచ్చి మళ్ళీ మధ్యలో కూర్చొని ఉంటుంది మీ పర్సన్కి. దీనివల్ల ఏంటంటే ఎంత ఇష్టం ఉన్నా నేను అవ్వడం ఏంటి, నేను తగ్గడం ఏంటి, వాళ్ళు రావాలి, వాళ్ళంతటా వాళ్ళు రావాలి, వాళ్ళ తప్పును వాళ్ళు ఏం తప్పులు చేశారో మరి నాకు తెలీదు, మీకు తెలిసి ఉండాలి, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని రావాలి అని మీ పర్సన్ కొంచెం గట్టిగా పట్టుబట్టి ప్రజెంట్ కూర్చున్నారు. ఓకే. ఏంటి మీకు అంత వెటకారంగా ఉందా అంటారా నన్ను? అబ్బే, నాకు అసలు వెటకారాలు లేవు, మమకారాలు లేవండి. ఈ రీడింగ్ అలా వస్తుంది, రీడింగ్ ఎలా వస్తే అలా ఇన్వాల్వ్ అయ్యి చెప్పాలి కాబట్టి నేను అలానే చెప్తున్నా. వెటకారం అనుకోవద్దు మీరు. మీ పర్సన్ అంటున్నారే, మా పర్సన్ అంటే ఏం పెద్ద వెటకారంగా ఉంది మీకు అంటారా? అస్సలు నాకు లేదండి. వాళ్ళ ఇది చూడండి, నేను అన్నానని కాదు, అంటే అన్నాను అంటారు మళ్ళీ. ఎవరి గురించో మనం నమ్మిన వాళ్ళని హర్ట్ చేయడం అది కరెక్టా? కాదు కదా. అవసరమైతే వాళ్ళని దూరం పెట్టాలి, లేదా కట్ ఆఫ్ చేయాలి. మన వాళ్ళని, మనకి సుఖాన్ని సంతోషాన్ని పంచే వాళ్ళని ఇతర వ్యక్తుల కోసం, ఇతర సిచ్యువేషన్స్ కోసం హర్ట్ చేసే మనిషి కరెక్ట్ కాదు నేననేది. ఓకే. దానికి బదులు వీళ్ళతో పూర్తిగా కట్ ఆఫ్ చేసుకొని ఉండొచ్చు కదా. వీళ్ళని హోల్డ్ చేసి, వీళ్ళని ఇబ్బంది పెడుతూ, వీళ్ళని బాధ పెడుతూ, వాళ్ళు బాధపడుతూ, ఇతర వ్యక్తుల కోసం, ఇతర సిచ్యువేషన్స్ కోసం వాళ్ళని పెంచి పోషిస్తూ ఇలా చేయడం కరెక్టా? నేనైతే కరెక్ట్ కాదు అంటున్నాను. మీరేమంటారో, మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు నేను అన్ని లైక్స్ చేస్తాను కామెంట్స్ని. ఓకే. ఇక్కడ మీ పర్సన్ ఇన్సెక్యూరిటీస్ చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ఈ పర్సన్ ఎప్పుడూ కూడా ప్రజెంట్ అండ్ పాస్ట్, ఫ్యూచర్ కూడా మీతో నిజం అనేది చెప్పలేరు. ఎందుకు? యూనివర్స్, వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్ అని ఇక్కడ మీ పర్సన్ ఏదో ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకు యూనివర్స్? భయం. మీరు ఏడ పెట్టుకొని కొడతారో, ఎక్కడ తంతారో, లేకపోతే ఏం చేస్తారో అని మీరంటేనే ఫస్ట్ భయం ఈ పర్సన్కి. ఆ భయం పక్కన పెడితే మీరు ఏం చేస్తారో అని. ఇక్కడ మీకేమో ఓర్పు పట్టి ఒక అగ్నిపర్వతం, ఒక సింహం మాదిరి కూర్చొని ఉంటారు. అది ఏడ బదులవుతుందో, వీళ్ళు చేసే దిక్కుమాలిన పనులకి ఏడ వీళ్ళకి ముప్పు వస్తుందో, వీళ్ళు ఎక్కడ ఒంటరి వాళ్ళు పూర్తిగా అవుతారో అని నిజాన్ని దాచిపెట్టి ఒక నిజం దాచిపెట్టడం కోసం 10 తప్పులు చేయడం, నిజాన్ని బయట పెట్టకపోవడం, మిమ్మల్ని ఏమో హోల్డ్లో ఉంచాలనుకోవడం, ఇలాంటి పనుల వల్ల మీరేం చేస్తారో అని భయం, మెయిన్ భయం ఈ పర్సన్కి. ఒకవేళ నిజం, తన మనసులో నిజం, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కారణంగా మీ ఇద్దరి మధ్య ప్రజెంట్ డిస్టెన్స్ వచ్చుంటే కనుక, ఆ నిజం అనేది బయట పెడితే పూర్తిగా మీరు వీళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారేమోనని భయం కూడా ఈ పర్సన్ ఉంది. మీకు నిజం తెలుసు యాక్చువల్గా చెప్పాలంటే,
ఆ పర్సన్కి తెలుసు. బట్ అది ఒప్పుకోవాలి ఓపెన్గా అంటే భయం. ఈ పర్సన్ ఒప్పుకోరు, ఒప్పుకునే సిచ్యువేషన్లో మీ పర్సన్ లేరు. ఎందుకు అని అంటే పూర్తిగా మీరు లీవ్ చేస్తారు అని భయం. ఓకే, డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అంటే మీకు తెలుసు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏంటి అని. సో అందుకే నిర్ణయాలని మీకే మీ పర్సన్ వదిలేస్తున్నారు అని చెప్పాలి. ఈ స్టెబిలిటీ గురించి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి మిమ్మల్ని హోల్డ్ చేసి ఉంచాలని ఎఫర్ట్ పెడుతున్నారు మీ పర్సన్. బట్ మీకు నచ్చి మీరు ఉంటారా? ఉంటే స్టెబిలిటీ వస్తుంది. బట్ మీరు ఉండరే, అది కరెక్ట్ కాదు, అది తప్పు, ఒప్పు పప్పు అని మీరుంటారు. అది దీనివల్ల కదా డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతుంది అసలు మెయిన్. ఓకే, స్టెబిలిటీ లేదా హ్యాపీనెస్, ఫుల్ఫిల్మెంట్ ఇది కావాలి అని అంటే మీ పర్సన్ కూడా లేట్ రియలైజేషన్కి వస్తున్నారు. మీకు తగినట్టుగా మీ పర్సన్ ఉండలేరు అని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. సో అందుకే మీకు నచ్చింది చేయండి అని నిర్ణయాన్ని మీకే వదిలేస్తూ ఉన్నారు మీ పర్సన్. ఓకే, ఎందుకు అని అంటే మీకు నచ్చినట్టుగా మీరు కోరుకున్నది ఈ పర్సన్ చేయలేరు అని మీ పర్సన్ ఫీలింగ్. ఎంత ప్రయత్నించినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా, ఎంత రిస్క్ చేసినా కూడా మీ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు రీచ్ అవ్వలేరు. అందుకనే మీ నిర్ణయాన్ని మీకే మీ పర్సన్ వదిలేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఫ్యూచర్ ఏం జరుగుతుంది చూద్దాం. ఏంటి యూనివర్స్ ఫ్యూచర్ ఏంటి? ఓకే, ఏంటో సడన్ ట్విస్ట్ వచ్చింది. ఓహో, ఓకే ఓకే ఫ్యూచర్ వచ్చేసి మీ పర్సన్స్తో మీరు రీకన్సిలియేషన్ చేయడం, కొత్త ప్రారంభం చేయడం అనేది 6 days తర్వాత నుంచి జరుగుతుంది. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే థర్డ్ పార్టీస్ ఉన్నా కూడా వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యేదానికి మీరు ప్రయత్నం చేస్తారు. డ్యూ టు వీళ్ళ మీద ఉన్న మమకారం, వీళ్ళ మీద ఉన్న ప్రేమ కారణం చేత అడ్జస్ట్ అవ్వడానికి లేదా కాంప్రమైజ్ అవ్వడానికి మీరు ఎఫర్ట్ పెట్టడం స్టార్ట్ చేస్తారు 6 days తర్వాత నుంచి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వచ్చినా 6 days తర్వాత నుంచి మీరు ఇలాంటివి చేస్తారు అని చూపిస్తూ ఉంది. ఓకే, అందుకే అన్నాను సడన్ ట్విస్ట్ అని. ఓకే ఓకే మనం రీడింగ్స్ సైన్స్ చూస్తూ ఉంటాం కదా. ఈరోజు ఆల్ జోడియాక్ సైన్స్ వాళ్ళు ఈ రీడింగ్కి వర్తిస్తారండి. అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్కి వర్తిస్తారు. ఈ రీడింగ్ మీ ముందుకి ఎప్పుడు వచ్చినా ఆ టైం లైన్లో మీరు చూసే సమయానికి మీ పర్సన్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయని అర్థం. అండ్ ఈ సైన్స్ చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడైనా గార్డెన్లో కావచ్చు, ఎక్కడైనా పార్కులో కావచ్చు, ఎక్కడైనా జన సమూహం ఉన్న చోట మీరు ఈ రీడింగ్ని చూస్తారు అని చూపిస్తూ ఉంది. 2 మనశ్శాంతి కోసం మీరు ఏదో టెంపుల్కో లేదా ట్రావెలింగ్ అంటే టెంపుల్స్కి సంబంధించి ట్రావెలింగ్ చేస్తూనో లేదా ట్రావెలింగ్ చేస్తూనో లేదా గుడిలోనో చర్చిలోనో మసీదులోనో ఉండి ఈ రీడింగ్ని చూస్తారు లేదా వెళ్తూ చూస్తారు అని చూపిస్తూ ఉంది ఇంకొక సైన్. అండ్ 3వ సైన్ వచ్చేసి కొంతమంది మీ లైఫ్లో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అందరికీ సహజమే. పర్సన్స్ గురించి కాకుండా ఏదో మనశ్శాంతి కోసం ఈ వీడియోని కొంతమంది చూస్తారు అని చూపిస్తూ ఉంది. ఓన్లీ నాట్ ఏ పర్సన్. ఈ రీడింగ్ మాత్రం ఏదో కొంతమంది ఏదో జస్ట్ ఒక 5 minutes 10 minutes మనశ్శాంతి కోసం కొన్ని వీడియోస్ యూట్యూబ్స్ చూస్తూ ఉంటాం కదా వీడియోస్. అదే మాదిరి ఏదో మనశ్శాంతి కోసం ఈ వీడియోని బై మిస్టేక్ అని నేను బై ఛాన్స్ ఇది ఓపెన్ చేసి ఈ వీడియోని చూస్తారు అని చూపిస్తూ ఉంది. అసలు ఏంటి ఈ వీడియో ఏంటి ఇలా పెట్టారు ఏంటి అన్నట్టుగా ఒక తెలుసుకోవాలి వినాలి అనే ఇంటెన్షన్తో చూస్తారని ఈరోజు ఈ వీడియోని అలాగా ఓపెన్ చేసి చూసిన వాళ్ళు లేదా చూసిన ఇంటెన్షన్తో చూసిన వాళ్ళు ఎవరు అనేది నాకు దయచేసి కామెంట్ పెట్టి వెళ్ళండి. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి సైన్స్. ఈరోజు కొంతమంది ఆడవాళ్ళే ఎక్కువగా ఈరోజు ఈ రీడింగ్ చూస్తారని చూపిస్తుంది మగవాళ్ళ కన్నా కూడా. అండ్ ఫుడ్ ఏదో తింటూ లేదా వండుతూ ఈ రీడింగ్ని చూస్తారని చూపిస్తూ ఉంది. అది స్నాక్స్ కూడా కావచ్చు. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.